ఏమైపోతుంది అంటే అది నువ్వు మోటివేషన్ ఇస్తావు అంటే పీపుల్ వెయిట్ ఫర్ ఎ ఛాన్స్ టు క్రిటిసైజ్ అనిపిస్తుంది. యు ఆర్ మోటివేటింగ్ పీపుల్ బట్ వాట్ ఆర్ యూ డూయింగ్. ఇప్పుడు మనము చిన్నపిల్లలకు ఒక సలహా ఇస్తాం అండ్ ఇట్ మైట్ నాట్ బీ సూటబుల్ టు అస్. నాకు అది సూటబుల్ కాకపోవచ్చు ఎట్ మై ఏజ్. ఇఫ్ ఐఎమ్ టాకింగ్ టు ఏ పర్సన్ హూ ఇస్ 15 years old, ఇఫ్ ఐ టెల్ హిమ్ లైక్ అరే ఈ ఏజ్లో కొంచెం మంచిగా చదువుకోవాలి, ఈ ఏజ్లో కరెక్ట్ ఉండాలి, అది 25 years ఏజ్ అనుకో 30 years ఏజ్ అనుకో అది వర్తించదు అది. సో యూ కాంట్ ఇప్పుడు దట్ పర్సన్ కాంట్ కమ్ అండ్ క్వశ్చన్ మీ సేయింగ్ దట్ నువ్వేం చదువుకోమంటున్నావు, నువ్వేం క్రికెట్ ఆడుకుంటున్నావు అంటే ఐఎమ్ డన్ విత్ దట్ ఫేజ్. సో వెన్ ఇట్ కమ్స్ టు రామ్ గోపాల్ వర్మ గారి ఇంటర్వ్యూస్ చూసినప్పుడు కూడా నాకు అదే అనిపిస్తుంది. చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, అరే ఇట్లా ఎంజాయ్ చేయాలి. బట్ వాట్ డిడ్ హీ డూ ఎట్ అన్ ఏజ్ ఆఫ్ 21, 22? హెస్ బీన్ ఎ డైరెక్టర్. అరే శివ సినిమా తీసిండు అంటే ఎంత స్ట్రగుల్. ఇప్పుడు ఏం ఎంజాయ్ చేస్తున్నాడో అది అప్పుడు చేసి ఉంటాడు కదా. అదే ఒక 21 years ఒక 19 years పిల్లోడు చూసి అరే హ్యావ్ టు లీడ్ ఎ లైఫ్ లైక్ రామ్ గోపాల్ వర్మ అంటే హీ హాజ్ నాట్ లెడ్ ఎ లైఫ్ లైక్ వాట్ ఈస్ ట్రైంగ్ టు టెల్ యూ నౌ. నాకు ఒక దగ్గర అడిగిండ్రు నాగార్జున యూనివర్సిటీలో ఇక్కడ రామ్ గోపాల్ వర్మ ఎంజాయ్ చేయండి, చదువులో దేమొద్దు, చిల్ చేయండి అని చెప్పిండట. అందరూ ఎగ్జైట్ అయ్యి విజిల్స్ వేసిండ్రు. రామ్ గోపాల్ వర్మ సమాజానికి ఏం చెప్తున్నాడు అని నాకు ఒక ఇంటర్వ్యూర్ అడిగి నేనన్నా రామ్ గోపాల్ చెప్తున్నాడు కరెక్టే, మనం ఆలోచించాలి కదా. అవును రామ్ గోపాల్ వర్మ ఏజ్ వచ్చినప్పుడు కరెక్టే మీరు అన్నట్టు చేయండి. ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యి ఎంత గోల్ ఓరియంటెడ్ ఉండి ఆయన ఎంతమందిని కన్విన్స్ చేసి అక్కడ అమితాబ్ బచ్చన్తో సినిమాలు తీసిండు, అమీర్ ఖాన్తో తీసిండు, నాగార్జునతో తీసిండు, వెంకటేష్తో తీసిండు, శ్రీదేవితో తీసిండు. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అంటే హీ మైట్ బి సో ఫోకస్డ్, అంతా చేసి అంత సక్సెస్ అయిపోయి మొత్తం పాన్ ఇండియా అని ఇప్పుడు అంటున్నాం. కానీ ఆయన అప్పుడే ఒక తెలుగోడు పోయి అక్కడ సర్కార్ రాజు రంగీలా తీస్తుంటే అందరికీ ఏం జరుగుతుందో అర్థం కాదు. సో హీ హాస్ డన్ ఆల్ రైట్ థింగ్స్ ఇన్ హిస్ లైఫ్. And now when he's asking people to do this, or he's not even asking people to do, I'll do this అంటున్నాడు. అందరూ అరే మనం కూడా అట్లా చేయాలనుకుంటారు. ఏజ్ మ్యాటర్స్, ఓన్ వే ఆఫ్ లీడింగ్ లైఫ్. సో నాకు అదే అనిపిస్తుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు డాడ్ వచ్చి సిగరెట్ తాగకరా అని కొడుకు చెప్తే నువ్వు తాగుతున్నావు కదా అన్నట్టే ఉంటుంది. సో హీ ఎట్ హిస్ ఏజ్ కరెక్టే సిగరెట్ మానేసి చెప్పారు. గాంధీజీ చెప్పినట్టు టీచు ఓన్లీ ప్రీచ్ ఓన్లీ ఏమంటారు వెన్ ప్రాక్టీస్ అన్నట్టు కరెక్టే అది. బట్ ఎట్ టైమ్స్ ఏమవుతుందంటే జెండర్ డిఫరెన్సెస్ ఉంటాయి, ఏజ్ డిఫరెన్సెస్ ఉంటాయి, అండ్ యూ కాంట్ సెటిల్ అయిన తర్వాత యూ క్యాన్ అని కాదు, బట్ అట్లీస్ట్ మెచ్యూరిటీ ఆర్ యూ నో వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. నాట్ అన్ ఏజ్ ఆఫ్ 15 or 16 యూ డోంట్ ఈవెన్ నో కదా, యూ ఓన్లీ ఫీల్ లైక్ యూ నో ఎవ్రీథింగ్. బట్ ఆనెస్ట్గా